స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. పొగ తాగుట క్యాన్సర్కు కారకం. పొగ తాగుట ప్రాణాంతకం. కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యపాన సేవనం ఆరోగ్యానికి హానికరం. బీ సేఫ్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. మద్యం సేవించి వాహనం నడపటం అత్యంత ప్రమాదకరం. సంవత్సరం ఈ ప్రపంచం ప్రకృతి ప్రళయాన్ని చూసింది. అందులో ఇండియాకు సంబంధించిన పలు ఖండాలు ఘోరంగా బాధింపబడ్డాయి. అందులో ఒకటి సౌత్ సెంటినల్ ఐలాండ్. అప్పుడు ఇండియాని పరిపాలిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం ఆ దీవిలో అడవి జాతి మనుషులు జీవిస్తున్నారని తెలిసి వాళ్ళని కాపాడే ప్రయత్నంలో ఎంతో మంది సైనిక వీరుల్ని అక్కడికి పంపించారు. అక్కడ ప్రాణాల కోసం పోరాడుతున్న అడవి జాతి మనుషులు కొంతమంది సైనిక వీరులు చూసి తమ తెగని నాశనం చేయడానికి వచ్చారని అనుకుని వాళ్లపై దాడి చేయడం మొదలుపెట్టారు. కానీ వారి ప్రాణాలని పణంగా పెట్టి ఆ సైనిక వీరులు అడవి జాతి ప్రజల్ని కాపాడి తమ సొంత దేశానికి తీసుకుని వెళ్లారు. వారిలో కొంతమంది మాత్రం అక్కడ అడవిలో ఉన్న ఓ గుహలోకి వెళ్లి సురక్షితంగా దాక్కున్నారు. వరుసగా ప్రకృతి ప్రళయ తాండవం ఒకరోజు చివరి దశకు వచ్చింది. గుహలో దాగి ఉన్న అడవి జాతి మనుషులు బయటకు వచ్చారు. తుఫాన్ వాళ్లు బతికిన అడవిని నాశనం చేయడం చూసి ఇకపై ఇక్కడ ఎలా బతకాలని కన్నీరు పెట్టుకున్నారు. మాంసం తినే అలవాటున్న అడవి జాతి ప్రజలకి తిండి లేక ఆకలితో అలమటించి ఒక్కొక్కరు స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. రోజులు గడిచే కొద్దీ ఆకలి కోసం ఇంకొకరిని చంపి తింటే గాని ఇక్కడ బతకగలమనే నమ్మకానికి వచ్చారు.
నమ్మకానికి ప్రారంభంగా ముందు ఒకడు ఇంకొకరిని చంపాడు. అతని చర్యలు ఇతరులకి కోపాన్ని తెప్పించినా కూడా వేరే దారి లేక చచ్చిన వాడి మాంసాన్ని తినడం మొదలుపెట్టారు. ఇలాగే ఒకరినొకరు చంపుకు తింటూ ఆఖరిగా ఒక్కడు మాత్రమే ఒంటరిగా నిలిచాడు. ఒకానొక సమయంలో అతను కూడా ఆకలికి తట్టుకోలేక తన మాంసాన్నైనా తిని బతుకుదామనే నమ్మకంతో తానే కొరుక్కుని తినడం ప్రారంభించాడు. అతని శరీరం మొత్తం విషం వ్యాపించి శరీరం నుజ్జైపోయి రక్తపు మరకలతో శరీరంలో శక్తి లేకుండా ఆ అడవిలో నడిచేటప్పుడు ఒక తామర పువ్వుపై పడ్డాడు. పడిన చోటలో శరీరాన్ని తినే భయంకరమైన తామర పువ్వు జియోనా మొసఫెల్లా ఆ శరీరంలో మిగిలిపోయిన మాంసాన్ని తీసుకుని చీల్చి తినడం ప్రారంభించగా ఆ జాతికి చెందిన చివరి మనిషి కూడా ఘోరంగా చనిపోయాడు. ఒక నిమిషం బండి ఆపరా. చెప్పండి అంకుల్. బ్రేక్. ఏం చేస్తున్నాడు వీడు? ఏమైంది విక్రమ్? నిన్నే అడిగేది ఏమైంది? అందరం జాలీగా ఉండడానికే వచ్చావు. నువ్వు మాత్రం ఇలా మూడీగా ఉంటే ఏంటర్థం? చెప్పు. చెప్పరా. నువ్వు మాకు చెప్తేనే కదా తెలుస్తుంది. స్టేషన్ నుంచి రైటర్ అంకుల్ కాల్ చేశారు. వాళ్ళ అమ్మాయికి గత వారమే పెళ్లి చేసి హనీమూన్కి ఇక్కడికి పంపించారట. కడవేరి వెస్టర్న్ ఘాట్స్ లో ద మోస్ట్ డేంజరస్ రిజర్వ్ ఫారెస్ట్ ఇదేనట. వచ్చిన చోట ఫోన్ లేదు, మెసేజ్ లేదు. మిస్ అయిన చోట ఒక ఫారెస్ట్ కాబట్టి పోలీసులకు చిన్న క్లూ కూడా దొరకలేదు. అందుకే మనమంతా కొడైకెనాల్కి ట్రిప్ వచ్చాం కాబట్టి నువ్వు హెల్ప్ చేయగలవా అని నన్ను అడిగాడు. ఇప్పుడేం చేద్దామంటావు విక్రమ్? మామా, తిన్నగా వెళ్తే పూంబారా, రైట్ తీసుకుంటే కడంబెరి. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేద్దామా? రేయ్, తాగి ఎంజాయ్ చేయడానికే వచ్చారు, ఇప్పుడు ఏం చేద్దామంటావా? తీరా బండి. రేయ్, ఇలా చూడండి, మీరు స్ట్రైట్ గా వెళ్ళండి, నేను రైట్ సైడ్ లో వెళ్తాను. రే ఆగో, ఏటి పెద్ద హీరోయిజమా? ఫోన్ లో టవర్ కూడా లేదు, ఇంత పెద్ద ఫారెస్ట్ లో ఎక్కడికైనా వెళ్తాం? రేయ్, నేను వాళ్ళని కాపాడుతానో లేదో తెలీదు, బట్ ఈ కేసుకు సంబంధించిన క్లూ అయినా దొరుకుతుంది కదా. లైట్ తీసుకోరా, వెతికి చూద్దాం. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? కడవేరిరా. రేయ్, బండి రైట్ లో పోనివరా. నేను రెడీ మామా. రేయ్, డోర్ మూసుకుని రా. ఊరికే నస పెడుతున్నాడు. రేయ్ జేమ్స్, రిలాక్స్. ఎవర్రా వీళ్ళు? పట్టపగలు అడవి మధ్యలో రక్తపు గాయాలతో చూడ్డానికే భయంకరంగా ఉన్నారు. ఈ అడవిలో కనిపించకుండా పోయిన వాళ్ళకి వీళ్ళకి ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తోందిరా. దయచేసి నోరు మూసుకోరా. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చూసే ఇంగ్లీష్ సినిమాలో గిలగిలా జరుగుతుంది, నమ్మండి. పెద్ద చెప్పొచ్చు డైరెక్టర్. రేయ్, ఇక నటి సినిమా కథ రాబోయ్. సినిమాలో సగం కథ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ రా మామ. నా ఇంట్యూషన్ కరెక్ట్ అయితే మనం వాళ్ళని వెతుకుంటూ వెళ్ళక్కర్లేదు, వాళ్ళే మన కళ్ళ ముందు ఉంటారు చూడు. రే, అదంతా వదిలేండి, ఎక్కడైనా బండి ఆపి ఫస్ట్ బోన్ చేద్దాం, ఆకలిస్తోందిరా. సరే బాబు. రే, నేను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను. సరే వెళ్ళరా. రే, క్లైమేట్ సూపర్ గా ఉంది కదా. అవునరా, ఈ క్లైమేట్ లో దమ్మేస్తే సూపర్ గా ఉంటుంది. ఏ రిజ్వాన్, రారా దమ్మేద్దాం. ఏంటి హోటల్ ఎంత చెత్తగా ఉంది? అనియా రండి సార్, వేడిగా ఇడ్లీ, దోశ, పూరి, వడ ఉంది, మీకేం కావాలి? బొరోటాలు ఉన్నాయా? ముందు 4 బొరోటాలు ఇవ్వండి. ఇంతకీ వేరే పాట లేదా? రెడీయా అండి. తర్వాత ఏంటి? జని ముందు బోన్ చేయడానికి ఏముందో వెళ్ళి చూసిరా. తిండిపోతు తెలుస్తుంది కదా, వెళ్ళు పోరా. ఎలాగోలా అమ్మని చేద్దాం అనుకుంటే తిని తిని అమ్మాయి ఎలా ఉంది. అలాగేమిటో ఓకేనా? రే, మంచి పోజు వరా, ప్రాణాల గడ్డం పెంచేందుకు. ఏయ్, సోప్ ఉందా? ఎందుకలా పరిగెడుతున్నావు? ఫోన్ వదిలేసావు చూడు. అమృతం, హలో బ్రో. మామా, రోడ్లో చూసేమే ఆ హంతకులు. సారీ విక్రమ్, మన ఇంతకు చూసాం కదా, వాళ్ళు వచ్చేసారు.
రేయ్ ఎందుకురా ఆ అమ్మాయి అలా భయపడి వెళ్ళిపోయింది? ఏమని అడిగావా? రేయ్ తను నన్ను సైలెంట్ గా సైట్ కొట్టిందిరా. నేను కాస్త రొమాన్స్ గా చూసానా, అది చూసి సిగ్గుపడి పరిగెత్తేసింది. అంతేకాదు నాతో మాట్లాడాలని సెల్ కూడా వదిలేసింది. నీతో? అవును. తాను ఎస్. చూడడానికి ఫోన్ దొంగలా ఉన్నావు. అమృతం. చంద్ర ముందు వెళ్ళి ఆ ఫోన్ తనకి ఇచ్చేయ్. రేయ్ ఈ ఫోన్ తీసుకెళ్లి తనకిస్తే తను తీసుకోదని నాకు తెలుసు. నేను రొమాన్స్ చేయడం నువ్వు చూడలేదు కదా. అస్సలు చూడలేం. పిచ్చెక్కేటట్టు చేస్తాను చూడు. హలో గాయ్స్, ఆ వైట్ టీ షర్ట్ గర్ల్ ఎక్కడ? ఆ విషయాన్ని గుర్తు పెట్టుకో. మీరెందుకు మమ్మల్ని ఫాలో అవుతారు? ఆ అమ్మాయికి సెల్ ఇవ్వడానికి ఎందుకు కొట్టారా? వాళ్ళు ఏమైనా చేసావా? దత్తమ్మ ఫోన్ ఇవ్వడానికే వెళ్ళాను రా. వాళ్ళలో వాళ్ళు ఏదో మాట్లాడేసుకుని బండి తీసుకెళ్లిపోయారా. మూసుకుంటావా? ఆ చెట్టు దగ్గర గాడు ఉన్నాడు చూడు. ఆపండి ఆపండి. ఎవరాడు దారి కట్టొస్తున్నాడు? ఎవరు మీరు? నువ్వెవరు? నేను ఈ ఫారెస్ట్ ఆఫీసర్. ఏ ఫారెస్ట్ ఆఫీసర్ బనీను లుంగి వేసుకుని చెక్ పోస్ట్ దగ్గర ఇలా నిలబడతాడు? వెళ్ళి ఆఫీసర్ పిలుచుకురా. పిలుచుకురా. నమస్కారం సార్. ఈనుపులకు ఎవరు ఆఫీసర్ పోస్ట్? ఏంట్రా ఆయన ఏమన్నా రవితేజ్ అనుకుంటున్నారా? నువ్వు నోరు మూసుకోరా. ఏంటో ఎవరు మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? ఏం సార్ వెళ్లే దారిలో డ్రాప్ చేయాలా? వెనకాతల సీట్ లేదు, ఊసి పట్టుకుని వేలాడుతూ వస్తారా? చూడ్డానికి ఒకలా ఉన్నారు, కానీ ప్రశ్న వేసి గందరగోళంగా సమాధానం చెప్తున్నారు. ఎవరా మీరు? సార్ ఆంగ్లో ఇండియన్ ఇంటికి పెయింట్ కొట్టడానికి వెళ్తున్నా. ఆర్సీ బుక్ తీరా. ఆర్సీ బుక్? ఆ డబ్బు చేతిలో పెట్టా. నువ్వు చూపే దొంగ చూపులో ఉందే. సార్ ఈ డబ్బు ఇస్తున్నట్టు ఎవరికి చెప్పకండి. తీసుకోండి, బీడి కట్ట కొనుక్కోండి. గేట్ తెరవయ్యా. భిక్షగాడికి ఇచ్చినట్టు 10 రూపాయలు ఇస్తున్నారా? వద్దనకుండా తీసుకుని జేబులో పెట్టుకుంటున్నా. నేనెవరో తెలుసా? ఎవరు? పులి. గాండ్రించే పులి. ఏమయ్యా అమ్మాయిలు మాత్రం పంపించావు? వదలవయ్యా. అమ్మాయిలు అయితే వదిలేస్తారనుకుంటాను. చూడండి సార్, మీరు ఆంగ్లో ఇండియన్ ఇంటికి వెళ్ళి బెల్ల కొట్టబోతున్నారు లేక మందు కొట్టబోతున్నారు, అది మీ ఇష్టానికి వదిలేస్తున్నా. అయితే చీకటి పడే లోపల ఇంట్లోకి వెళ్ళిపోవాలి. ఎందుకు సార్? ఎందుకంటే ఎందుకు? ఇది ప్రమాదకరమైన అడవి, చాలా చాలా డేంజర్ అయిన అడవి, గుర్తు పెట్టుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. సార్ ఈ డ్రెస్ లో మీరు పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ లో ఉన్నారు సార్. అందువల్ల మిమ్మల్ని అడవిలో వేశారు సార్. సార్ హ్యాపీ టాకింగ్ సార్. వెళ్ళొస్తాను సార్. వెళ్ళండి వెళ్ళండి. 6 గంటల లోపల ప్రాణాలతో ఉంటే తిరిగి రండి. దున్నపోతు అప్పుడే నిద్ర వచ్చేసిందా? రేయ్ లేవరా, ఇల్లు వచ్చేసింది. రేయ్ అమృతం, బ్రేక్ లూజ్ గా ఉంది. బ్రేక్ మాత్రమే లూజ్ గా ఉందా ఏంటి? అమృతం, ఈ దట్టమైన అడవిలో అందమైన ఇల్లు కట్టి వాడు వదిలేసి వెళ్ళిపోయాడు చూసావా? వాడు టేస్ట్ భలే ఉంది కదా. ఏంటి టేస్ట్? 20 కిలోమీటర్ల వరకు మనుషులు ఎవరు లేరు. ఫారెస్ట్ ఆఫీసర్ పేరుకి మాత్రమే అడవిని ఆక్రమించుకుని అడవి మధ్యలో ఇల్లు కట్టి ఫారెన్ కి పోయి కూర్చున్నాడు. ఇంత పెద్ద ఇల్లు ఊర్లో కట్టాడంటే బతకనివర్రా. ఎవడో ఒకటి వచ్చి జెండా పాతేస్తాడు. సరే అవి తీసుకో, లోపలికి వెళ్ళి పని చూసుకుందాం. చంద్ర, అరే చి రంపతీరా పరా. రే అమృతం, ఈ చోటు అదోలో ఉంది కదా. అవును చంద్ర, ఈ చోటే ఒక రకంగా ఉంది. త్వరగా పని ముగించుకుని వెళ్ళిపోదాం. ఎరా, టీవీ స్టాండ్ కొట్టడానికే 1 వారం అవుతుంది. ఇంత పెద్ద ఇల్లు త్వరగా కొట్టగలమా ఏంటి? ఏంట్రా ఇంటికి తాళం కూడా వేయకుండా వదిలేశారు? ఇదేమన్నా పెద్ద ఇండియా గేట్ అండి. ఒక తను తండ్రా, కుడికాలు పెట్టి లోపలికి రా. వాడు ఏ తలుపు తాళం వేయకుండా వెళ్ళిపోయాడు రా. పాత సిడీ ప్లేయర్. అమృతం, చంద్ర ఇలారా, నీకు రాబోయే చెల్లెల్ని చూపిస్తా. రాబోయే చెల్లెలా? ఆ అమ్మాయి ఎలా ఉంది? ఎవరా అది? ఎంగేజ్ ఆంటీ ఎలా ఉంది? నో, మిస్సెస్ చంద్ర ఆండ్రియా. అమృతం, నీ సెల్లో రిమైండర్ ఉందా? ఏ నోట్ చేసి ఉంచుకోరా. మట్టిగా ఉన్న ఈ ఇంటిని హ్యాండ్సమ్ గా మార్చి అందంగా ఉన్న ఈ అమ్మాయిని నా వశం చేసుకుని 6 నెలల్లో తన అమ్మని చేసి ఆ బిడ్డకి నిన్ను మావేని చేయలేదో నా పేరు చంద్ర కాదురా. చంద్ర, చంద్రుడి పేరు పెట్టుకున్నంత మాత్రాన
అన్నిటికీ ఆశపడిపోతావా? నువ్వు జస్ట్ కార్పెంటర్వే, మరి మీరు నేను పెయింటర్ని. ఈ ఇల్లు నాదే, ఆ అమ్మాయి నాదే. నిన్ను పెళ్లి చేసుకునే బదులు తను ఊరేసుకు చావచ్చు. పోరా రే. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని నీకు కబురు చేస్తాను. వచ్చి బాత్రూమ్ లో పైప్ బిగించాడు. Shut up. అమృతం చూసావా, ఇది మన చిన్నప్పుడు చూసిన ప్రాపర్టీ. ఫోటోలు ఏవి తొడవకుండా ఇందులో వాణిరాణి సీరియల్ వస్తుందా? వాణి రాని పిలిస్తే వస్తారేమో గానీ సీరియల్ రాదు. నువ్వంటే అమృతం. చంద్ర, చివరిగా నేను ఏఆర్ రెహమాన్ కంపోజింగ్ లో కూర్చున్నాం. పాత జ్ఞాపకాలు. ఏది కార్పెంటర్ పనికి వెళ్ళావే అప్పుడా? అమృతం ఆ? అయినప్పటికీ అడవిలో ఇంత అందమైన ఇల్లు కట్టాడంటే ఎందుకు కట్టాడో అర్థం కావడం లేదా? ఏంట్రది హాల్ మధ్యలో ఇంత గుండు వేలాడదీశారు? వేశాడ్రా గుండు. ఇది ఆ కాలంలో దొంగల్ని పట్టుకునే టెక్నిక్ రా. ఏం టెక్నిక్? నువ్వు గాని లాగలేదంటే నా మొహం పచ్చడైపోయి ఉండేది. సరేలే. బాబు ఇంకా నయ్యగా ఉంది. మందు తీసుకొచ్చి మంచి పని చేశాను. వాడు ఎందుకు రథంలో ఉన్నాడు? వదిలేరా లేడీ, లైట్ గా బీర్ తీసుకుంటావా? వద్దంటే వదిలేయి. నాకేదో భయంగా ఉంది లేడీ. మార్నింగే మనం వాళ్ళిద్దరిని ఫారెస్ట్ లో చూసాం. ఇక్కడ ఉండటం సేఫ్ కాదని తెలుసు కూడా నైట్ మనం ఇక్కడ స్టే చేయడం ఇన్సెక్యూర్ గా ఉంది. భయపడకు మీరా, ఏం కాదులే, మనం అందరం కలిసేగా ఉన్నాం. వేరు అయిపోయింది మామ. సిగరెట్ గౌరవంగా ముష్టేయాలా? పోరా రే, ఇవ్వరా దమ్ము ఇవ్వరా మామ. థ్యాంక్ యూ. ఎలా స్మోక్ చేస్తున్నారు చూడు. ఎందుకు అలా చూస్తుంది? ఊరుకో. రే దున్నపోతు జేమ్స్, చెప్పండి మిస్సెస్ శివ. స్మోక్ చేయదని నీకు అసలు ఎన్నిసార్లు చెప్పాలా? బుద్ధి లేదా? తను రాయి విసిరింది నా మీద కాదురా, నీ మీద. హస్బెండ్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు వైఫ్. కర్మ. మీరా లేటెస్ట్ కాల్, ఇప్పుడే వస్తాను. లిడీ కాస్త చూసుకుని వెళ్ళు. అవన్నీ తనకు తెలుసులే. జేని ఏంజెల్లా ఉంది కదా. ఏంజెలా? ఏ యాంగిల్రా? ఆ యాంగిల్నా? అయితే రైటే. లోపు తనకి ఐ లవ్ యూ చెప్పాలరా. ఏదైనా ఐడియా ఇవ్వండి రా. పెద్ద డైరెక్టర్ అంటున్నావుగా, వాడి లవ్ కి ఒక ఐడియా ఇవ్వు. లవ్ స్క్రిప్ట్ ఒకటి ఉంది, అది చెప్తాను. తనకి ఏదంటే ఇష్టం కాదా? తనకి చాలా చాలా నచ్చిందండి. అది కూడా తింటారా? కాదా? ఓకే ఓకే. ఆ విషయం వదిలే, తిన్నగా వెళ్ళి గుండెల మీద చేయి పెట్టి. ఇక్కడ నీ గుండెల మీదరా? నా గుండె మీద. ఈ ఐడియా వర్కౌట్ అవుతురా? నువ్వే నా ప్రపంచం, నువ్వు లేకుండా నేను ఉండలేను. అది ఇది ఏదో ఒకటి చెప్పేసి వచ్చా, ఏమంటావు? అంతకంటే ముఖ్యమైన విషయం, అమ్మాయిలకి రావే అనే అబ్బాయిల కంటే రా అనే వాళ్ళంటే రా అని నొక్కి చెప్పు. రా రా. సూపర్ రా. ఎంజాయ్. ఆల్ ది బెస్ట్ మామా. జేని, నీకో విషయం చెప్పాలి. నువ్వు ఇక్కడ లోపల నొప్పిగా ఉంది జేని. ఇందుకే వచ్చేటప్పుడు నానా చెత్త తినద్దని చెప్పాను. గ్యాసే, నా దగ్గర టాబ్లెట్ ఉంది, నేను తర్వాత ఇస్తాను. తిండిపోతుండడం సరిగ్గానే ఉంది. అది కాదు జేని, ఈ ప్రపంచంలోనే నువ్వే అందగత్తివి. నవ్వుతోంది. ఒక ముద్దెట్టేయాల్సిందే. తర్వాత ఏమో చెప్పాలనుకున్నానే. చెప్పరా? అదేరా, చెప్తా. నాకు రా కదా. రా 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 జెనీ, ఐ లవ్ యూ. ఏమనుకుంటున్నావు నీ మనసులో? ఏం మాట్లాడుతున్నావు? ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో కూడా నీకు తెలీదా? ఇందుకే ఇలాంటి ఫ్రెండ్స్ తో నిన్ను చేరొద్దని చెప్పాను. నేను ఏం చెప్పాలంటే ఇంకా మీట దయచేసి నీ మొహం నాకు చూపించు. ఇదిగో దీనికోసమేగా పోజులు. జర్కిన్ వేసుకో. ఐడియా ఇచ్చిన జెంటిల్మెన్స్ ని ఓసారి చూడాలి. జెన్నీని ఇంకోలా మార్చేసాడ్రా. సరిగాని ఈ రా ఐడియా ఇచ్చింది ఎవరు? నవ్వొస్తుంది.
జని తను వెళ్ళి చాలాసేపు అయింది. తనకేమైనా జరిగిందో చూడు. జని జాగ్రత్తగా వెళ్ళావు మావా. ఓ బీరువో. చలేస్తాం వేయకపోతే మనం ఇక్కడ కూర్చోలేవరా. ఉన్న బాటిల్ ఖాళీ చేస్తావు. భలే దొరికారా. మన వాళ్ళతో మందు తీసుకురామని చెప్పాను. త్వరగానే తీసుకొస్తాను. ఎవరదే? మన మాటలు ఎవరో రహస్యంగా విన్నారా? కారు తీసుకురారా. రేయ్ ఆగరా. లిడీ ఆగమంటున్నానుగా. ఎవరు అంత స్పీడ్గా పెడుతున్నారు? చూస్తే తెలియడం లేదు. పంకున్న పార్ట్నర్రా. ఏ లిడీ. చంద్ర ఎవరో అమ్మాయిరా. ఏమంటున్నా? మొహం చూడరా. రేయ్ డాబాలో చూసాంగా అమ్మాయిరా. అవును చూసావరా, నేను ఫాలో చేస్తూ నా వెనక వచ్చిందిరా. అయితే ఎందుకు పరిగెత్తిందిరా? అదేరా నాకు అర్థం కావడం లేదు. నన్నెందుకు అడుగుతా? తన్ని లేపు అడుగుదాం. ఏయ్ సరే లేపు. లేమా లేమా. హలో లిడీ. ఒరే చందు, నాకంటే హైట్ గా ఉంది. మ్యారేజ్ కి నేనే హై హీల్స్ వేసుకోవాలనుకుంటాను. జీప్ ఎక్కడ తీసుకెళ్తాను. ఎక్కించి కూర్చోబెట్టి. నేను స్కూల్లోనే డాన్సర్. నువ్వు డాన్సర్ ఏంట్రా? విక్రమ్, మనం దాబాలో చూసాం కదా ఇద్దరు హంతకులు లిడీని ఎత్తుకెళ్తున్నారు. త్వరగా రండి, త్వరగా రండి. ఇప్పుడు ఎందుకు గాలి చెక్ చేస్తావు? బండి ఎక్కరా ఎక్కువ ఉండరా. కూర్చోవద్దా? తీరా. ఏంట్రా అమ్మాయి ఇంకా స్పృహలోకి రాలేదు? నిన్న కొట్టిన మందు ఇంకా దిగలేదనుకుంటాను. అందుకే ఇంకా మత్తులో ఉంది. తను లేచేలోగా ఫిషింగ్ చేసి ఫ్రై చేసి తన్ని ఎలా ఇంప్రెస్ చేస్తానో చూడరా. కానీ చేపేరా పట్టం లేదు. చంద్ర ఆ అమ్మాయి లేచిందిరా. ఈలోగా లేచిపోయిందా? హే పాపి. ఏంట్రా పాపియా? రేయ్ పెట్టనేం రా, మూసుకురా. ఏంట్రా దిగి కింద కూర్చుంది? లేదంటే నా ముందు పైన కూర్చుంటుందా ఏంటి? అందుకే కింద కూర్చుంది. ఏంటి పాపి? మేమేం చేయగలం? దెబ్బ తగిలిందని కాపాడు తీసుకొచ్చాం. మమ్మల్ని చూస్తుంటే రౌడీలో కనిపిస్తున్నావా? ప్లీజ్ నన్నేం చేయకండి ప్లీజ్. కొట్టేనట్టు పళ్ళు రాలిపోతాయి. నేను ఏదైనా చేయాలనుకుంటే నేను రాత్రే చేస్తుండేవాళ్ళంగా. అవును కదా అమృతం. చంద్ర మిమ్మల్ని చూస్తుంటే హంతకుల్లా ఉన్నారు. మేమా? నేను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి. ప్లీజ్ నన్ను వదిలేయండి. అమృతం ప్లీజ్ నన్ను వదిలేయండి. ఇప్పుడు నువ్వు మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి అంతే కదా? బండిలో ఎక్కువ తీసుకెళ్తాం. అదే నీ అన్న చెప్తున్నారుగా, బండిలో కూర్చో కూర్చో. వెళ్ళరా, తన అన్నవేగా. వెళ్ళరా వెళ్ళు. ఏవేవో తెలుసుకుని చేపలు పెట్టాను. వెళ్ళు ఎక్క కూర్చో. గుంపుగా తాగడానికి అడవిలోకి వచ్చారు. తీరా బండి. నమ్మకు నమ్మకు రే బండి అపరా. విజయశాంత్ అనుకుంటుందేమో. ధైర్యంగా వెళ్ళిపోతుంది. ఏంటి మీ ఫ్రెండ్స్ ఉంటారన్నా? ఎవరు కనపడడం లేదు? వాళ్ళు రాత్రి ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు. అలాగా? జాకెట్ టిప్పే. జాకెట్ టిప్పే. ఏంటి జాకెట్ టిప్పమంటున్నాడు? లవ్ ఓకే చెప్పలేదు కదా? అమృతం రెడీ అయిపోయినట్టున్నాడు. రెగ్యులర్ గా జిమ్ కు వెళ్తావా? 4 ఆర్మ్స్ టైట్ గా ఉన్నాయి, అందుకే అడిగాను. ఇలేవు తప్పుకో. ఇలా చూడు. ఎలాగో టిక్ టాక్ చేసుకుంటే వాళ్ళు అడవిలో తిరుగుతూనే ఉంటారు. మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేలా నువ్వేం చేస్తావంటే, బాహుబలి ప్రభాస్ లాంటి వాడు ఒకటి ఇక్కడ ఉన్నాడు, వాడితో నేను సేఫ్ గా ఉన్నానని రాయ్. అప్పుడే వాళ్ళకి అర్థం అవుతుంది. రాయ్ పాపి. నేను నీతో ఉంటే నువ్వెప్పుడు సేఫ్ గా ఉన్నట్టే. అర్థమైందా? వెళ్ళు రాయ్ త్వరగా. ఏ స్కేల్ కావాలా? త్వరగా కానీ.
మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఆ? ఎక్కడ చూస్తున్నావు? వాడు అందరు అమ్మాయిలను అలాగే చూస్తాడు, కానీ మీరే వాడిని అన్నయ్యలా చూడాలి. ఆ? వెళ్ళు వెళ్ళు పాపిమా. ఇదేం బాలేదు. అమృతం బండితే. కళ్ళు పెద్దవిగా ఉంటాయి, కనిపించేవన్నీ పెద్దవిగానే ఉంటాయట. మొదలు పెట్టాడు. మామా అక్కడ లిడి లిడి I am with killers. Save me. మన బలమే కలిసి ఉండటం అన్నారు కదరా. మన గ్యాంగ్ నుంచి బయటకు వెళ్ళగానే ప్లాన్ చేసి ఎత్తుకెళ్ళారు చూసారా? వాళ్ళని మనం తక్కువ అంచనా వేశాం. మనం అనుకున్నట్టు కాదు వాళ్ళు. మనల్ని వెతుకుంటూ వాళ్ళు వస్తారని చూస్తే మనం వెళ్లి వాళ్ళని వెతికేలా చేశారు. అంతేకాకుండా లేడీ వాళ్ళతోనే ఉందని క్లూ ఇచ్చేసి వెళ్ళారు. నాకు తెలిసి మనమున్న అడవిలోనే లిడి ఉండాలి. నువ్వేంట్రా ఏదో ఆలోచిస్తున్నావు? పాపిమా ఇలా చూడు, ఎక్కడికి వచ్చాము, లోపలికి వెళ్తే నీకే తెలుస్తుంది. రా. ఇల్లు బాగుందా? ఏంటి అలా చూస్తున్నావు? లోపలికి వెళ్ళా. ఇదెవరి మా అత్తగారి ఇల్లు. ఏంటి విషయం? ఈ అమ్మాయి సెర్చ్ చేసుకున్నావు కదా, లోపల ఉన్న ఫిగర్ నాకే. అవును, వాళ్ళ అత్తగారి ఇల్లే. లోపల ఎవరూ లేరు. మామగారు మొహం నచ్చలేదని అత్తగారు రంగాన్ని తీసుకుని పారిపోయింది. నువ్వు లోపలికి వెళ్ళు. అరే రా పాపి. అమ్మండి మొదటిసారి ఇంటికి వస్తుంది. ఆ ఆఫ్ బాటిల్ ఉందిగా. దేనికి? బాధలో ఉందిగా, మందు కొడుతుందేమోనని. నువ్వు రా తల్లి, రా. కమాన్ కమాన్. ఏదో ఒక కాలు పెట్టి లోపలికి రా. రా. అమృతం, ఏం చేసావు నువ్వు? నేనేం చేయలేదు. ఆ బొమ్మ చూసి భయపడిపోయింది. అరే అది బొమ్మ కుక్క. వెళ్ళి తీరా. నువ్వు రా బంగారం, రమ్మంటున్నానుగా. అవునవును, బొమ్మ కుక్కలకు భయపడతారు. నిజమైన కుక్కల్ని బెడ్రూమ్ లో పడుకోబెట్టుకుంటారు. మొగుడేమో హాల్లో పడుకుంటాడు. ఇదే వీళ్ళ కల్చర్. కూర్చో. సిగ్గు పడకుండా కూర్చో. సరే పాపి తల్లి, మీరేం తింటారు? ఇద్దరు మొహాలు ఒకేలా ఉండడం వల్ల భయపడుతుంది. నీ చెల్లికి టీ పెట్టి తీసుకురా. వెళ్ళరా. ఓవర్ చేస్తున్నారా? వెళ్ళమంటున్నానుగా. చక్కెర తక్కువ, టీ స్ట్రాంగ్ గా ఉండాలి. తెలివి తక్కువ దద్దమ్మా. ఒక సెకండ్ ఉండు. ఇదిగో ఫుల్ ఛార్జ్ లో ఉంది. ఏంటి అలా చేస్తున్నా? దాబాలో వదిలేసావుగా, నీ ఫోనే అది. ఏంటి ఇద్దరం ఉన్నావా? అమృతం చంద్ర మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్, కానీ అందులో నేనే పర్సనాలిటీగా ఉంటాను. అమృతం, నీ మిమిక్రీ నాకు తెలుసులే గాని టీ తీసుకురా. అలాగే అలాగే. అచ్చరే, మీరెవరు? మేమా? వెనకాల వేలాడుతోంది ఫోటోలో ఆంగ్లో ఇండియన్ పార్టీ. వాళ్ళ కొడుకు గవర్నమెంట్ లో పెద్ద ఫారెస్ట్ ఆఫీసర్. వాడికి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ అడవిలో ఇల్లు కట్టడానికి పర్మిషన్ ఇచ్చింది. వా టైం చూడు. ఇల్లు కట్టి పూర్తి చేశాడో లేదో వాడిని రిటైర్ చేశారు. ఆ బాధతో ఏడుస్తూ వాడు ఫ్యామిలీతో ఫారెన్ వెళ్ళిపోయాడు. ఏదో వచ్చే వారం ఫ్యామిలీతో వస్తున్నట్ట, అందుకే మమ్మల్ని పంపించారు. నేను ఒక పెద్ద కార్పెంటర్ని. వస్తున్నాడు చూడు నీ అన్న, నా అసిస్టెంట్, మామూలు పెయింటర్. రేయ్, వెనక గాలికి చెట్టొంగిపోయి ఉంటుంది, రంపంతో కోసి తీసుకురా. వెళ్ళు. స్కోర్ చేస్తున్నావా? స్కోర్ చేయకపోతే ఇండస్ట్రీలో బతకలేమరా. నువ్వు తాగు. టీవీ చూస్తావా? అదిగో ఉంది చూడు. మేము డైలీ ఇలాగే ఎంటీగా చూస్తూ ఉంటాం. కేబుల్ కనెక్షన్ ఇవ్వడానికి ఎవడో ఇక్కడికి వచ్చాట, వాడిని చిరుతపుడు లాక్కెళ్ళిపోయింట. మీరు చూడ్డానికి చాలా టెర్రర్ గా ఉన్నారు, కానీ నిజానికి మీరు ఒక కామెడీ పీస్ అండి. కామెడీ పీసా? చూడ్డానికే టెర్రర్, కానీ పర్ఫార్మెన్స్ లో ఫైర్. ఏం చేస్తారేంటి? మ్యూజికల్స్. మ్యూజికల్సా? ఎస్. పాడతాడా ఏంటి? వెళ్ళరా, మంచోడు, బాగా పనిచేస్తాడు. పాపి, ఉదయాన్నే లేచి నేను సాధన చేస్తాను. పాడతాను, గట్టిగా పాడతాను తెలుసా? ఓ, మీరు పాటలు పాడతారా? పాటలు పాడతారా? ఏఆర్ రెహమాన్ సగం కంపోజింగ్ నా దగ్గరే నేర్చుకున్నారు. అది ప్రూవ్ చేస్తాను రా, నాతో రా.
రా కూర్చో. వీణ్ణి ఫస్ట్ సాంగ్. నా మనసంతా నువ్వే నిండున్నావు, నీ ప్రేమలో నేనే పడ్డాని. ఆయన వాయిస్ లాగే ఉంది. సారీ, నా వాయిస్ లో ఆయనకుంది. నెక్స్ట్ సాంగ్. ఆఫ్ చేశారేంటి? ఆఫ్ చేశానా? లేదు, ఆఫ్ చేసి వేస్తేనే స్కేల్ సరిగ్గా ఉంటుంది. నెక్స్ట్ సాంగ్ పాడతాను చూడు. ఓ నువ్వే నువ్వే కావాలంటోంది పదే పదే నా ప్రాణం. ఇది చాలా బోర్గా ఉందండి. ఇంకేదైనా పాట? సరే, ఆ పాట నచ్చలేదా ఏంటి? ఇంకో పాట పాడతాను. ఓకే, ఇప్పుడు మూడో పాట. కొంచెం మన మధ్య సెంటిమెంట్ అయిన సాంగ్ ఒకటి పాడతాను చూడు. ఏదో ఒకటి చేసి చావు. మావా, వాళ్ళు వచ్చిన జిప్సీ అక్కడుంది చూడు. నాకు తెలిసి వాళ్ళిద్దరూ లేడీని ఇంట్లోనే ఉంచుంటారు. లోపల ఎంతమంది ఉన్నారో తెలియదు. మనం అందరం లోపలికి వెళ్ళడం కంటే ఎవడో ఒక్కడు లోపల ఏం జరుగుతుందో వెళ్ళి చూడాలి. మీరు వెళ్ళచ్చు కదా. రే మామా, నేనే వెళ్తారా? నువ్వు బాగు. అలాగే. వెళ్ళనా? అందమా నీవేమిటి అందమా అందమా. రాస్కే, ఇదేమైనా టీ కొట్టు బెంచా? అలా నిద్రపోతున్నావు? నన్ను చంపేయండి దయచేసి. పాటలు మాత్రం పాడకండి. నేను వెళ్ళి నిద్రపోనా, చాలా టైర్డ్ గా ఉంది. సరే వెళ్ళు. ఆ రోజు ఏ రెహమాన్ కంపోజింగ్ లో కూర్చున్నప్పుడు ఇలా లేచి వెళ్ళిపోవడం వల్ల నేను ఇలా ఉన్నాను. ఆయనతో చివరిగా నేను కంపోజ్ చేసిన ఒక పాట ఉంది, అది ఖచ్చితంగా పాడే తీరుతాను. ఓ వెన్నెలా ఏమైందిలా. ఏంటి చంద్ర బుర్రలో దొలుస్తున్నట్టున్నారు? చంద్ర ఏమైందిరా? చంద్ర ఏమైందని అడుగుతున్నానుగా. పాట వినిపిస్తే అయిపోయిందా? పాపికి ఏమైంది అలా నవ్వుతుంది? ఏంటి ఎగతాలు చేస్తున్నారా? చంద్ర బయటికి రారా. రారా పాపి, కీప్ క్వైట్. ఏంట్రా ఈ బురద? ఇలా చూడరా, ఏదో పెద్ద ప్రాబ్లం అనుకుంటాను. ఆ అమ్మాయి ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చారు, నన్ను చూడగానే పారిపోయారా. ఏమంటున్నావురా? అవునరా, నువ్వేమో ఇక్కడ భజన పాటలు పాడుకుంటూ కూర్చున్నావు. భజన పాటలు కావరా, సినిమా పాటలరా? రే అలా చూడరా, పాపి ఎంత అందంగా నవ్వుతుందా. ముందు నుంచే మనల్ని అనుమానంగా చూస్తోంది. ఇప్పుడు నేను వెళ్ళి తన ఫ్రెండ్స్ గురించి చెప్పానుకో, వాళ్ళని ఎత్తుకుంటూ అడవిలోకి వెళ్ళిపోతుంది. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యా, తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళు, నేను చెప్పేది వెళ్ళరా. ఫ్రెష్ అయ్యరా, నీళ్లు లేకపోతే పేపర్ తో తుడుచుకో. ఏమైంది ఆయనకి? అదేం లేదు, పందితో ఫైట్ చేశాట, వెళ్ళి బురదలో పడ్డాట. అమృతం వస్తున్నాను. టవల్ అడుగుతున్నాడు, ఇచ్చేసి వస్తాను. ఎక్కడికి వెళ్ళాడు వీడు? మావా రిజ్వాన్, ఎక్కడున్నావురా? రిజ్వాన్, రిజ్వాన్, రిజ్వాన్. రే
రిజ్వాన్ ఎక్కడున్నావురా? రిజ్వాన్ చంద్ర, ఎక్కడికి వెళ్తున్నావు? గోతులు తవ్వడానికి. ఉండు, నేను వస్తాను. ఆడవాళ్ళకి అది అలవాటే కదా. ఇప్పుడేం చేయబోతున్నావు? ఇక్కడంతా బురదగా ఉంది కదా, అందుకే డ్రైనేజ్ తవ్వాలనుకుంటున్నాను. ఇవ్వు, నేను తవ్వుతాను. పాపి, ఇదేమన్నా చేతులకు గోరింటాకు వేసుకునే పని అనుకుంటున్నావా? గుణపాన్ని గట్టిగా భూమిలోకి దింపే పని. నువ్వేం చేస్తావంటే, అక్కడ నేరేడు పళ్ళు చెట్టు ఉంటుంది, గాలికి కింద పడి ఉంటాయి, అవి ఏరి గిన్నెలో వేసి ఉప్పేసి తీసుకురా. వెళ్ళు. ఏయ్, ఏం చేస్తాను? లేడీని ఎత్తుకెళ్ళిపోయారు. దానికి ఏమైందో కూడా తెలియదు. ఇప్పుడు రిజ్వాన్ని మన కళ్ళ ముందే చంపేశారు. What's happening, విక్రమ్? తీసుకొచ్చి చంపేశారు. ఇప్పుడు వాడిని, తర్వాత వాడిని, ఆ తర్వాత నిన్ను, నన్ను, వీడి అందరినీ చంపేస్తాడు. రే విక్రమ్, ఇది జాలీగా మందు కొడుతూ ఎంజాయ్ చేసే టూర్ అనుకున్నా కదా, కానీ వీళ్ళ చేతిలో చావడానికి వచ్చినట్టుంది. దేవుడా, నేను ఇప్పుడే మన ఊరు వెళ్ళిపోతున్నాను. మీకు ప్రాణాల మీద ఆశ తిరిగి వచ్చాయండి. వెళ్ళిపోతాను. మీరు కూడా రండి. చెప్పాను నాతో ఎవరు రావద్దని, విన్నారా? వాళ్ళు తర్వాత స్టెప్ ముందుకేసే లోపు లిడీని ఎలాగైనా కాపాడాలరా. వాళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారా? పాపి, సూలేసి కట్టవా? ఎవరికో కొయ్యి తీస్తున్నారా? ఒకవేళ లిడీని కూడా చంపేసుంటారా? అక్కడ గుంత తవ్వుతున్నదే లిడియానే. ఒకవేళ తనని పూడ్చిపెట్టడానికి తన చేతే గుంత తవ్విస్తున్నాడా? చంద్ర, తర్వాత ఏంటి? తర్వాత లోపలికి వెళ్లి పెనాయిల్తో ఇల్లు తుడుద్దాం రా. కమాన్. అంటే లిడీ ప్రాణాలతోనే ఉంది. వాళ్ళు లిడీని ఇప్పటి వరకు చంపకుండా ఉంచారంటే ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నారని అర్థం. ముందుగా మనం వచ్చిన విషయం లిడీకి చెప్పాలి. మనల్ని లిడీ చూసిందంటే వెంటనే ఎస్కేప్ అయిపోతుంది. మామా, ఈసారి నేను వెళ్తాను. రే, ఎవరు విడిగా వెళ్ళొద్దు. జెనీ, మీరా, మీరిక్కడే ఉండండి. కాదు విక్రమ్. మామా, మన ముగ్గురం లోపలికి వెళ్దాం. మనలో ఎవరు ముందుగా లిడీని చూసినా మనం వచ్చిన విషయం చెప్పేయండి. డేవిడ్, జాగ్రత్త. జాగ్రత్తగా ఉండు. వెళ్ళొస్తాను. రేయ్, రారా. వస్తున్నాను రా. మామా, భయపడు. మై డియర్ పాపి, నేను దోశ వేయడం నువ్వు చూడలేదు కదా? ఇదిగో చూస్తున్నానుగా. నోరెక్కువే. ఊరికే ఉంటే ఏదో ఒకటి వాగుతావు. ఇదిగో పట్టుకో. నేను పిండి పోస్తాను.
సరేనా? నువ్వు కొద్ది కొద్దిగా తీసి దానిపై వెయ్యాలి. ఇదేం దోశ? ఇదే కరివేపాకు దోశ. మామా నువ్వు ఇటు వెళ్ళు. మామా నువ్వు ఇటు వెళ్ళు. వెళ్ళరా. నీకు కలిపేరా దోశ వేస్తున్నా. ఊరుకోరా. నీ ఫ్రెండ్స్ కి ఏమైనా పిచ్చి పట్టిందా? ఇందాకేమో ఒక నన్ను చూసి పారిపోయాడు, ఇప్పుడు స్నానం చేసి వచ్చేలాగా ఒక గుమ్మ ముందు చచ్చిపడి ఉన్నాడు. ఏం జరుగుతుంది? ఏమంటున్నావురా? అదే చెప్పాను కదరా. రానా పోదాం. డేవిడ్, రే అసమానం పడిపోతాను. పైకి లేపరా. పైకి లేపరా. అక్కడ పడుకోబెట్టు. అక్కడ రే తన్నడం అనుకుని నాన్నడం గిలకు చేతి. అందుకే అంత గట్టిగా ఉందా? పాపి పడుకో. చంద్ర, ఇక్కడ ఏదో కుట్ర జరుగుతుంది అనిపిస్తుంది. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలరా. రే పాపిరా, చూడరా పాపి ఎలా రా ఒంటరిగా వదిలేసి మనం మాత్రం తప్పించుకు పారిపోవడం. నువ్వే చెప్పు. ఇప్పుడు ఎందుకు కొడుతున్నావు? ఇక్కడ నుంచి తప్పించుకోవాలి అంతేగా. ఇలా చూడు, ఇక్కడ నుంచి బయటకు వెళ్తున్నావు, బాడీని డిస్పోజ్ చేస్తున్నావు, పాపిని డిక్కులో పడుకోబెడుతున్నావు, ఫారెస్ట్ నుంచి వెళ్ళిపోతున్నావు. ఏమంటావు? గొడ్డలు నెత్తికి తగిలించుకునేంత వరకు నిలబడి ఉన్నాడేమో. పట్టు పట్టుకో. ఏంట్రా శవం అంత బరువు ఉన్నాడు? శవమేరేది. ఏం చేద్దాం? కాలు పక్కన లాక్కెళ్ళి చెరువులో పడేద్దాం. సార్ సార్ ఇక్కడే సార్. సార్ సార్ వీళ్ళే సార్. వచ్చింది ఎవరో తెలుసా? పులి, అడవి పులి. 10 రూపాయలు ఉన్నాయా? తీసుకున్నారు కదా. ఇకపై అడవిలో ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి. ముందు నువ్వు నీ ఫ్రెండ్ చూడరా. డేవిడ్, డేవిడ్ నిన్ను చంపేశారా? ఏంట్రా లూజ్ లాగా మాట్లాడుతున్నాడు? సార్ నేను మీకు ముందే చెప్పాను కదా ఈ ఇద్దరు హంతకులని. సార్ అదేం కాదు సార్, వీళ్ళే చెప్పారు సార్. అందరూ ఎక్కడున్నారా సార్? ఏంటి అలా చోద్యం చూస్తున్నారు? గన్ను తీసి కాల్ చేయండి సార్. రైట్, మీ మొహాలు చూసినప్పుడే అనుకున్నాను మీరు పెద్ద నేరస్తులై ఉంటారని. మీ మొహం కూడా చూడడానికి నల్ల గురకలా ఉంది. అరవకండి సార్, టవల్ ఊడిపోతుంది. మీరు అనుకున్నట్టు ఏం జరగలేదు. ఏదో మా పని చేసుకోవడానికి వచ్చాం. వీళ్ళు ఎక్కడి నుంచో వస్తున్నారు, ఒక్కొక్కడిగా చేస్తున్నారు సార్. మాకేం తెలియట్లేదు సార్. అవును సార్, వీళ్ళతో వచ్చిన ఒక అమ్మాయి కూడా దెబ్బ తగిలి పడి ఉంది. ఆమెను తీసుకొచ్చి లోపల మేమే సార్ పడుకోబెట్టాం. మీకు డౌట్ ఉంటే లోపలికి వెళ్ళి చూడండి సార్. అవును సార్, రండి సార్. సార్ లోపలికి వెళ్ళకండి సార్, లోపలికి వెళ్ళకండి. అదే చెప్తున్నారు కదా, లోపలికి వెళ్ళి చూడవయ్యా. ఈ అడవిలో చెట్టు నుండి రాలేవు ఆకు కూడా నన్ను అడిగే రాలుతుందిరా. అయితే 2 అత్తాకులు పడమనండి సార్, తినడానికి కంచాలు లేవు సార్. సారీ సార్. ఆకు సంగతి తర్వాత, ముందు శవ సంగతి చూడండి. నువ్వు మూసుకోరా. నేనెందుకు మూసుకోవాలి? లోపల అమ్మాయి ఉందా చూడండి. పెద్ద ఆఫీసర్ చెప్తున్నారు గారు, లోపలికి రండి సార్. ఆఫీసరా? అయితే నేను రండి సార్.
వాళ్ళ మాటలు విని మమ్మల్ని అనుమానిస్తారా? ఇలా చూడండి సార్, చూడండి, మీరే చూడండి. అది బొమ్మకొక్క సార్. ఏమైంది సార్? ఊరికే భయపెట్టానయ్యా. సార్ ఇలా చూడండి సార్, నేను చెప్పిన అమ్మాయి ఈమె. అరే ఏం కలరయ్యా. సార్ పాపీ స్లీపింగ్, డోంట్ డిస్టర్బింగ్. చేయి దగ్గరికి తీసుకెళ్ళకండి సార్, పాపి భయపడిపోతుంది. సార్ మా మాట నమ్మండి సార్, ప్రాణాలతోనే ఉంది సార్, నమ్మండి సార్. ఏంటి చెక్ చేస్తున్నాడు? ఆ కుర్రాళ్లే ముందు ఫారెస్ట్ కు వచ్చారన్నమాట. అవును సార్. మీరు వాళ్ళ వెనకే వచ్చారు, కరెక్ట్? కరెక్ట్ సార్. ఈ పిల్ల మైకొచ్చి పడిపోయింది. అవును సార్. ఈ పిల్లని కాపాడి తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. అవును సార్. ఈమెను వెతుక్కుంటూ తన ఫ్రెండ్స్ ఒక్కొక్కరు వచ్చారు. అవును సార్. అయితే మీరే ఈ కుర్రాలను చంపుంటారు. అవును సార్. సార్ మేము చంపలేదు సార్. మీరు చెప్పిందంతా ఓకే, థ్యాంక్ యూ సార్. కానీ మీ మొహాలను చూస్తుంటే నమ్మకం రావటం లేదే. సార్ మొహాల గురించి మనం ముగ్గురు మాట్లాడకూడదు సార్. దట్స్ ఓకే. థ్యాంక్ యూ సార్. బట్ నన్నెవరూ మోసగించలేరు. అది తెలుసా? నేనెవరు తెలుసా? పులి, కాడ్రించే పులి. నాకు అన్ని పక్కలా కళ్ళే, నన్నెవరూ మోసగించలేరు. సార్ ఇక మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. అదిగో వస్తాను చూడండి, కిటికీలోంచి పులిని కూడా తరివేశారయ్యా. పులిగారు పులి అయిపోయాడు. ఇది తుప్పు పడి చాలా రోజులైందిరా. ఆగన్నివరా అక్కడే దగ్గర ముందు ఆయనకి ఏమైంది చూడరా. పులిగారు అంతా ఓకేనా? ఆగండి కాల్చి పడేస్తాను. ఒక్క అడుగు ముందుకు వేసిరా, కాల్చి పడేస్తాను. ఏ మోడల్ తుపాకీ? బుద్ధుందారా? వాడేదో చిన్న పిల్లడు తుపాకీతో ఆడుకుంటున్నాడు. టవల్ కట్టుకోరా, కాల్చి పడేస్తా. చంద్ర ఎదవా, పైన ఒక లాకర్ ఉంది కదా, దాన్ని లాగితే షూట్ చేయగలవు. షూట్ చేశాడు. పులిగారు చంద్ర ఆఫీస్ ప్రొఫైల్కి వచ్చింది. అరే టవల్ కట్టుకోరా. పాపి పాపి ఏంట్రా లేవట్లేదు? రే నువ్వు ఊరుకోరా. జరిగిన హత్యలన్నింటికి మనమే కారణమని వాళ్ళు అంటున్నారు. ఏం చెయ్యాలో ఏమీ అర్థం కావడం లేదా. రే బాత్రూమ్ కి తలిపేలేదు, కిటికీ అక్కడికి తీసుకెళ్తున్నారు. ఇక్కడ తీసుకొచ్చి పెట్టరా. చేతి చంద్ర జాగ్రత్తగా కొట్టు. నాకు తెలుసులే. రే నెత్తుకున్న గొడ్డలు కింద పడింది. మెళ్ళ తగిలించుకోమంటావా? రే చంద్ర, నేను వచ్చే వరకు పాపిని జాగ్రత్తగా చూసుకో. వాళ్ళు మళ్ళీ వచ్చినా రావచ్చు, ఏమైనా జరగచ్చు. రే నేను బాడీని డిస్పోజ్ చేసి వస్తాను. సేఫ్టీకి గొడ్డలు వెనకొచ్చాను, ఓకేనా? అదంతా నేను చూసుకుంటాను. నేను వచ్చే వరకు నువ్వు లోపలికి వెళ్ళొద్దు. ఇది ఎందుకు? బయటే ఉండి చూసుకో. అమృతం చంద్ర, నీ గురించి నాకు బాగా తెలుసు. వెళ్ళు 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 వెళ్ళు. ముందు నువ్వు వెళ్ళరా. సౌండ్ వినిపిస్తోందా? పో రారా. రే నన్నెందుకు కొడుతున్నారా? మీరు కొట్టేంత వర్త్ నాకు లేదురా. వీడు ఓవర్ గా మాట్లాడుతున్నాడు. నేను ఓవర్గా ఏం మాట్లాడాను రా? వీడినంత తొందరగా చంపకూడదురా. వీడిక్కడే ఉండాలి. వీడరిచే అరుపులకి వాడు పరిగెత్తుకుంటూ రావాలి. రేయ్ వాడిని పిలిస్తేనే వచ్చేస్తాడు. అప్పుడే మనం లేడీని తీసుకురావచ్చు. రేయ్ ఇప్పుడు వాడు అరవాలి అంతే కదా. అది చాలా సింపుల్ మ్యాటరా. వీడేం చేస్తున్నారా? ఇదేం చెట్టు? వీడికి టైం సెట్ చేశాను.
ఇప్పుడు ఎలా అరుస్తాడో చూడండి. సౌండ్. ఈ అరుపు సరిపోతుందా? ఎలారా? మరేం లేదురా, వచ్చే దారిలో ఆకుతో తుడుచుకున్నా. నీళ్లు లేక ఒక్క ఆకుతో తుడుచుకున్నాడు రా. వీడికి 3 ఆకులతో తుడిచాను. మండుతోందా? అడవి తిరుగా. ఏంటి వాడు బాడీ పడేసి వస్తానని చెప్పాడు, ఇంకా రాలేదేంటి? అమృతం, చంద్ర నీ ఫ్రెండ్ వెయిటింగ్ లో ఉన్నాను, త్వరగా రారా. చంద్ర, ఏంటి ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు? ఎందుకు నీ ఫ్రెండ్స్ మాకు ఇలా ఇబ్బంది కలిగిస్తున్నారు? ఇక్కడ పెద్ద మిస్అండర్స్టాండింగ్ జరుగుతోంది. మా ఫ్రెండ్స్ కి మీ ఇద్దరి మీద అనుమానం వచ్చి నేనుండి నన్ను కాపాడాలనుకుని ఏదో పొరపాటు జరుగుతున్నట్టుగా ఉంది. నేను వాళ్ళతో మాట్లాడితే అంత సర్దుకుంటుంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడం లేదు, ప్రతిరోజు టార్చర్ గానే ఉంది. అది సరే, అమృత ఇక్కడ? మీ ఫ్రెండ్స్ బాడీలు ఇక్కడ ఉంటే రేపొద్దున మాకే సమస్య. అందుకే గడపరిచి వాడిని ఎక్కడైనా కప్పెట్టారా అని పంపించాను, వస్తూ ఉంటాడు. పిచ్చారా నీకు? వాడిని ఎందుకు అడవులకు పంపా? ఒకవేళ వాడిని కనుక నా ఫ్రెండ్స్ చూసారంటే వాడిని చంపేరు. ఇలా చూడు, మీ ఫ్రెండ్స్ వల్ల నా అమృతానికి ఏదైనా అయిందనుకో, వాళ్ళని అడ్డంగా నరికేసి చలిమంట వేసుకుని ఎంజాయ్ చేస్తా, అర్థమైందా? ఎక్కడికి వెళ్తున్నావు? అమృతాన్ని తీసుకురాబోతున్నాను. ఈ టైంలో అడవిలోకి ఒంటరిగా వెళ్తావా? ఎక్కడికి వెళ్ళి వెతుకుతావు? ఉండు, నేను వస్తాను. చూడు పాపి, ఈ అందగాన్ని అందంగానేగా చూసావు, ఆవేశపడ్డం చూడలేదు కదా, ఇప్పుడు చూస్తావు. అమృతంతో వస్తాను, లోపల రవ్వుంది, ఉప్మా చేసి పెట్టి వెళ్ళు. లోపలికి వెళ్ళు, వెళ్ళు. ఏదో ఒకటి చేసి చావు. 3వ గిన్నెలో ఉల్లిపాయలున్నాయి, తీసుకో. తలుపు తాళం వేసుకో. అమృతం, మనం ప్లాన్ చేసినట్టుగా వాళ్ళ ఇంట్లోంచి బయటికి వెళ్లారనుకుంటాను. లిడీని తీసుకురావడానికి ఇదే కరెక్ట్ టైం. ముందుగా నేను లోపలికి వెళ్తాను. సూపర్. నేను లోపలికి వెళ్ళిన 5 నిమిషాల తర్వాత బయటికి రాకుంటే ఆ తర్వాత మీరు నలుగురు వెంటనే పారిపోతాం. రేయ్, లోపలికి రండ్రా. లోపలికా? మంచి ఐడియారా. లిడీరా? తెలుసురా, పో. అదే విక్రమ్, నేను నీతో వస్తాను. వాంటెడ్గా వెళ్తానంటుంది. సరేరా మామా. రేయ్, నువ్వు ఇక్కడే ఉండు. రే, రా వెళ్దాం. అయ్యో, వీళ్ళ దగ్గర ఇరుక్కుపోయానే. ఈ భయంకరమైన కుటుంబంలో ఇరుక్కోకుండా నేను వెళ్ళినా బాగుండేది. అయ్యో, చూస్తోంది, వీడు చూస్తున్నాడు. లిడీ, విక్రమ్, లోపలికి రారా. భయపడుకున్నారండి. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు లిడీ? నాకేం కాలేదు. మన ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ. అందరూ బయటే ఉన్నారు. ముందు నువ్వు బయలుదేరి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. బయలుదేరాలా? ఎక్కడికి? కళ్ళతో చూస్తేనే కదా మాట్లాడేది. జేమ్స్, జాగ్రత్తగా మెయింటైన్ చేయరా. ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. చిన్న పని ఉంది, వెళ్ళొస్తాను. ఎక్కడికి? వస్తానుండు. రే, అమృతం, రేయ్ అమృతం, అమృతం. చెట్టుకి కూర్చున్నారా? చెట్టుపై కోతులే ఉన్నాయి. నా గురించి కోతులు కూడా తెలుసుకున్నాయన్నమాట. అమృతం, రేయ్ అమృతం, అమృతం. రే చంద్ర, రారా.
త్వరగా రారా, థియేటర్ లో చూస్తున్నావేంట్రా? రేయ్ అమృతం, రేయ్ అమృతం, ఏంట్రా ఎక్కడ కూర్చున్నావు? త్వరగా ప్యాంట్లో ఉన్న ఆకులు బయట తీసేరా. కాపాడడానికి వస్తే బూతులు మాట్లాడతావా? పోతూ ముందు కట్లిప్పరా. వస్తున్నాను. ఎరా తీగలకైగా కట్టారు, గట్టిగా లాగితే వస్తుందిగా. అమృతం, రేయ్ ఎందుకురా చెట్టుకి సాన పడుతున్నావు? నా మంట నాకే తెలుసురా. మండితే నీళ్లు పోసి ఆర్పచ్చుగా. కరెక్ట్. అమృతం ఆల్రెడీ వాళ్ళ బారి నుంచి కాపాడేటప్పటికి తల ప్రాణం తోక్కొచ్చింది. మన ఫ్రెండ్స్ డేవిడ్, రిజ్వాన్ చచ్చిపోయారే. అయ్యో నాకు తెలుసు విక్రమ్, మీరు అనుకుంటున్నట్టుగా వాళ్ళేం కిల్లర్స్ కాదు, వాళ్ళు చాలా ఇన్నోసెంట్స్. రేయ్ ఏంట్రా వెన్నెల్లో నీటెనుగులో స్నానం చేస్తున్నావు? చాలా సుఖంగా ఉంది. సుఖంగా ఉందా? పాపిని ఇంట్లో ఒంటరిగా వదిలేస్తాను రారా. ఏంటి పాపి ఒంటరిగా ఉందా? అవును, నీ చెల్లెలు ఒంటరిగా ఉంది, మందు బాటలు ఒంటరిగా ఉంది, ఒంటరిగా తాగిసేలా ఉంది. రారా. పాపికి మెలకు వచ్చిందా? వచ్చింది కాబట్టి భయపడుతున్నాను. రారా. రే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? లూజ్. పైగా వీడేమో జెన్నీని లోపలికి తీసుకెళ్లాడు. ఇంతసేపటి నుంచి ఏం చేస్తున్నాడో ఏంటో. రే మామా, ఇది తనకివరా? రే ఇప్పుడు ఇదంత ముఖ్యమా? ఈ రోజు మా ఫస్ట్ ఇయర్ యానివర్సరీ మామా, ప్లీజ్ రా ప్లీజ్. మీరా, హ్యాపీ ఫస్ట్ యానివర్సరీ. సెల్లు మార్చాలి, బ్యాటరీలు డమ్మీ అయిపోయి అనుకుంటాను, సరిగ్గా పనిచేయడం లేదు. చంద్ర, బండిలో ఉన్న బాడీ కనపడలేదు. వాడు ఆత్మ వెళ్ళిపోయి ఉంటాడు. పోనేవరా. పాపిని ఉత్మా చేయమని చెప్పాను, చేసి ఉంటుంది. పార్సల్ చేసుకుని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్దాం. బండి తీరా. నువ్వు తిన్నావా? అమృతం, ఏ రోజు నేను వదిలేస్తానని చెప్పు. నేను ఇంతగా చెప్పినా నా మాట వినకుండా వాళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తున్నావు కదా నువ్వు. రే విక్రమ్, ఇప్పుడు ఎందుకు నువ్వు తన దగ్గర బతిమలాడుతున్నావు? మేడం కి మనందరికన్నా ఇప్పుడు బాలిద్దరే చాలా ముఖ్యమైపోయారు. నువ్వు పద, మన వెళ్దాం. తను ఇక్కడే ఉండి సస్తేనే బుద్ధి వస్తుంది. జెన్నీ, వాడేదో కోపంలో అర్థం చేసుకోకుండా మాట్లాడుతుంటే నువ్వు కూడా ఏంటే? నాకు సహాయం చేస్తావా? దయచేసి నీ పాట ఆపేస్తావా? ఎరా మంచి మందు కొట్టొచ్చి పడిపోవడానికి మా బండే దొరికిందా నీకు? ఏంట్రా ఇది? అందరూ మన ముందే పడి ఇది మొహం చూపించు. ఎవరు అమ్మాయిరా? రేయ్ ఇది కూడా వాళ్ళ గ్రూప్ అయి ఉంటుందిరా. దాన్ని పక్కన పడేసే, మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం. ప్రాణం ఉందిరా? అయితే బండి ఎక్కించాయి, పోదాం. చంద్ర, అమృతం, తెలియకుండా చాలా ప్రాణాలు పోయాయి. నాకు తెలిసి ఈ అమ్మాయిని చావరేమను. రే అమృతం, నేను చెప్పేది విను. దీన్ని కాపాడామంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాన్ని అలా పక్కన పడేస్తే మనం బయలుదేరతాం. రేయ్ నువ్వు అలా పక్కన పడేరా. అమృతం, నా మాట వినరా. రేయ్ నేను వినను, పోరా. ఇది జీపా లేక అంబులెన్సా? బాడీలన్నింటినీ ఎక్కించేస్తున్నావు. రే మళ్ళీ చెప్తున్నాను, అనవసరంగా సమస్యలు ఎదుర్కొంటాం, వద్దు. నువ్వు వస్తావా నడిచొస్తావా? ఇంట్లో డ్రాప్ చేయి. రే పోనీ. రే నేను చెప్పాను కదా, సమస్యలు ఎదుర్కొంటావు, చూసావా? ఏయ్ రాంబో, నువ్వు వాళ్ళ గ్రూపేగా వెనక సీట్ ఖాళీగా ఉంది, వెళ్ళి కూర్చో. ఏంట్రా కుక్కతో మాట్లాడుతున్నావు? ఓహో, నా ముందు పర్ఫార్మెన్సా? ఇప్పుడు నేను చేస్తాను చూడు. చంద్ర, ఇది అలాంటి కుక్క కాదా? రే ఇది అసలు కుక్క కాదా? లాగించారా? పోనేరా, పోనే. ఏంటది? ఒకదాని తర్వాత ఒక సమస్య వస్తూనే ఉంది. రే ఇప్పుడు ఒక సౌండ్ వినిపించింది కదా? రే జీప్ సౌండే. రే మావా, జీప్ వచ్చిందిరా. వాళ్ళిద్దరు ఉన్నారా? అమృతం, నువ్వు వెళ్ళి బెల్లకొట్టు, నేను ఈ అమ్మాయిని తీసుకొస్తాను. వద్దు చంద్ర, నువ్వు ఎలా మోసుకొస్తావు నాకు తెలుసు. నేనే మోసుకొస్తాను అనుకున్నాను. జీప్ లో నుంచి ఏదో మోసుకుని వస్తున్నారా? చంద్ర, పాపికి నీకు ఈ రోజు లవ్ ఓకే అయిపోతుంది. ఎలారా? పాపి ఫ్రెండ్ ని కాపాడి తీసుకొస్తున్నాం కదా. ఎవరో అమ్మాయిరా, గ్యాప్ లో ఏదో శవాన్ని తీసుకొచ్చినట్టున్నారు. చెప్పానా నీ ఫ్రెండ్స్ నిన్ను వెతుకుంటూ వస్తారని? ఉప్పం పెట్టావా వాళ్ళకి? తిన్నారా? గుమ్మలో ఎందుకు టిఫిన్ క్యారేజ్ ఉంది? నేను అంతగా చెప్పినా వినలేదు కదా. అలా చూడు,
ఎవరినో చంపి శవాన్ని భుజాన్ని వేసుకొచ్చారు. వీళ్ళ ఇన్నోసెంట్. శవమా? చంద్ర, అమృతం ఆ అమ్మాయిని ఏం చేశారా? ఎవరా అమ్మాయి? రేయ్ మనల్ని అడుగుతోందిరా. నీ ఫ్రెండ్ కదా ఇది? కాదు. మరైతే వీళ్ళిద్దరు ఉండబట్టే కదా నువ్వు రాను అంటున్నావు. వీళ్ళని ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను. చాలా నీ డైలాగ్. అమృతం నన్ను కొట్టాడు రా. ఎవరి మీద చేసుకున్నావు? నీ అబ్బా నన్నేరా కొట్టాడు. కొట్టరావాలి. ఏంట్రా చేస్తావా? మాట్లాడుకున్నా లోపల పని చూద్దాం పదరా. చూడు నేను చెప్పేది విను. మర్యాదగా తొక్కవాడిని కొట్టాలి. ఏం జరిగిందో తెలుసుకోకుండా నువ్వు అనవసరంగా వచ్చి గొడవ పడుతున్నా. ముందు నేను చెప్పేది విను విక్రమ్. నా మాట విను. వీళ్ళకి ఏం కావాలో తెలీదు. నిన్నే వెతుకుతున్నా. ఈ మొహం పెట్టుకుని అడుగులోకి దూరుకొస్తావా? ఇప్పుడు చూడు నీ మొహం రూపాయి గంటల మార్చాలా? ఎవరది? నీ మొహానికి నలుగురు పెగలా? మళ్ళీ చాలా ఉద్యోగం ఉంటే ఎలా ఇంట్లో వాళ్ళని చెప్పి అడుగులోకి వస్తారా? ముందు చెప్తాను నీ పని. అయిపోయారా రే? ఇక్కడ ఇంత గొడవ జరుగుతుంటే దాంతో ఏంటో బ్రూస్ లీ, జాకీ చాన్, చిరంజీవి, మీరంతా ఎవరు, ఎందుకు వచ్చారని నాకు తెలీదు. బట్ యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు డై. 87 ఏళ్ల వరకు నేను బతుకుంటానని నా జ్యోతిష్కుడు నాతో చెప్పాడు. నువ్వేమంటున్నావు? మెంటలదవా, గ్యాస్ లీక్ అయిపోయిందిరా. ఏమంటున్నారా? అది కూడా శంకరాన్ని చెప్తానే వింటావా? బాము ఎవరండి మీరు? సిలిండర్ వచ్చి మీ మీద పడిందా? సారీ అండి, వెనకాల ఉన్నాడే వాడే విసిరాడు. ఎరా కంచమొహమాడా, ఇంటిలో సిలిండర్ లీక్ అయిందని బయటికి పరిగెడితే అంటుకున్న సిలిండర్ మా పైకి విసురుతావా? ఏదో బెల్ట్ కొట్టడం వచ్చు కాబట్టి అందరికి ఆ ట్రిక్ నేర్పించి కాపాడాను. లేదంటే ఏమీ ఉండదురా. ఏ ఫ్రాడు, నిన్ను కాదు. ఏమే ఫ్రాడు, నేను తీసుకొని జాగ్రత్తగా చూసుకున్నా కదా. మేము నీ కంటికి హంతకుల్లా కనిపిస్తున్నావా? అయ్యో, మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడు నేను కూడా అలాగే అనుకున్నాను రా. నోరు ముయ్యవే పాలు ప్యాకెట్.
ఏదో చూడడానికి తెల్లగా ఉన్నావు కదా అని నిన్ను కాపాడి ఇక్కడికి తీసుకొస్తే మమ్మల్ని అనుమానిస్తావు నువ్వు. అదేంటే తెల్లగా ఉన్నవాళ్ళు నల్లగా ఉన్న వాళ్ళని ఎప్పుడు అనుమానిస్తూనే ఉంటారు. నిజమన్నా కదా? ఏంటే ముందు నువ్వు బట్టన్ వేసుకో. తెలుసుకోకుండా మ్మ్. ఇదేవరా ఇక్కడ కొత్తగా? అదే కదా. ఏయ్ ఎవరా నువ్వు? మనం మాత్రం ఉంటే ఈ అడవిలోకి కొత్తగా ఒక అమ్మాయి వచ్చిందంటే రే జేమ్స్, మరొకసారి ఎవడైనా ఇక్కడ కథ చెప్తాను కవిత చెప్తానని నోరు తెరిస్తే గనక ఎదురుగా కూర్చునున్నాను, మొహం పగలగొడతా. ఏమంటుంది మామా? మూసుకోరా. ఓకే, ఇప్పుడు జరిగిన దానికి వీళ్లకు సంబంధం లేకుంటే అప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు? ఎందుకు మనల్ని కట్టిపడేశారు? లేట్ పికప్ రావు నువ్వు. రేయ్ వాళ్ళెందుకురా మా చోటుకొచ్చారు? మీ చోటికి వాళ్ళు రాలేదు, మీరే వాళ్ళ చోటుకు వచ్చారు. వాళ్ళ ప్లేస్ కా? అవును, నువ్వెవరు? నేచర్ సైన్స్ మధ్య కనిపెట్టాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఏదో తెలియకడిగా లెక్చర్ స్టార్ట్ చేసింది. డాక్టర్ దేరేందరన్ ఇండియాలో టాప్ మోస్ట్ జెనెటిక్ రీసెర్చర్. మా నాన్న 2 years గా హీ వాజ్ మిస్సింగ్. కొన్ని రోజులకు ముందు డ్రైవ్ లో ఆయన పర్సనల్ డేటా చెక్ చేసినప్పుడు నేను నా టీం కొన్ని ప్లాన్స్ ను రీసెర్చ్ చేయడం కోసం సౌత్ సెంట్రల్ ఐలాండ్ కి వెళ్ళాం. ఈ రోజు ఫీల్డ్ లో మేము కొన్ని స్పీసీస్ గురించి స్టడీ చేస్తున్నప్పుడు కామన్ గా అది ఒక ఇన్సెక్ట్ ఈటింగ్ ప్లాంట్. కానీ ఈ రోజు మేము చూసిన ప్లాంట్ బిహేవియర్ చాలా అన్యూజువల్ గా ఉంది. ఏం కాలేదు, ఏం కాలేదు, ఏం కాలేదు. టేక్ ఇట్ రవి. టేక్ ఇట్. ఆ ప్లాంట్ గురించి ఫర్దర్ గా రీసెర్చ్ చేయడం కోసం దాని శాంపిల్స్ ని కలెక్ట్ చేశాం. నేను నా స్టూడెంట్ కడవేరి అనే రిజర్వ్డ్ ఫారెస్ట్ కి ఒక అన్అఫీషియల్ ప్రాజెక్ట్ కోసం వచ్చాం. ఆ రీసెర్చ్ కు అవసరమైన ల్యాబ్ ఫెసిలిటీస్ మొత్తాన్ని మేమే ఏర్పాటు చేసుకున్నాం. సౌత్ సెంట్రల్ ఐలాండ్ నుండి మేము తీసుకొచ్చిన డియోనా ముసఫెల్లా ప్లాంట్ యొక్క శాంపిల్స్ ని టెస్ట్ చేసి చూసినప్పుడు ప్రకృతికి విరుద్ధంగా మారే డిఎన్ఏ స్ట్రక్చర్స్ ని అందులో చూశాను. అవి రెగ్యులర్ అయిన క్యారెక్టరిస్టిక్స్ కావని, పూర్తిగా మారిపోతున్నాయని. No. Sir? Everything is fine, right? I'm all right. ఇది కూడా సార్, నీళ్ళు తాగండి. సార్, ప్రాబ్లం ఏం లేదుగా? Nothing. You can leave. Sir, you can go. You can go and take rest. Okay, sir. Yeah. Good night, sir. Good night. Good night. విచిత్రమైన డిఎన్ఏని డెవలప్ చేసి ప్రకృతి పరిశోధనలో ఒక రెవల్యూషన్ ని తీసుకురాగలననే నమ్మకంతో ఉన్నాను. కానీ అన్ఫార్చునేట్లీ ఆ నమ్మకం అంతా పోయింది. సార్, ప్రాజెక్ట్ డ్రాప్ చేయమన్నారు. ప్రాజెక్ట్ ని డ్రాప్ చేసేసారా? ఏమిట్రా ఇది? అంతేకాదు, ఈ రోజే వైజాగ్ వెళ్ళిపోదాం అన్నారు. అది సరే, ల్యాబ్ ఎందుకు మూసారు? మనలో ఎవరూ లోపలికి వెళ్ళకూడదు అన్నారు. ఎస్, ఇట్స్ బియాండ్.
బయోమెడికల్ సైన్స్. వద్దు, సార్ మాట వినకుండా ఏం చేయొద్దు. మావా నువ్వు వస్తావా రావా? డోంట్ డూ దిస్. చెప్పిన మాట వినిపించుకోవా? నేను ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేంట్రా? లోపలికి రావద్దని చెప్తున్నాను కదా. ఇదేదో వింతగా ఉందిరా. అవును, ఆ ప్లాంట్ లో నేను చూసింది ఒక రెప్లికేటెడ్ హ్యూమన్ డిఎన్ఏ. మీరు నిన్న బయలుదేరాక నేను ఎక్కడ ఉన్నాను, అప్పుడు దగ్గర లేదురా. అవును, కాసేపు సైలెంట్ ఉంటావా? ఆ రోజు అది పవిత్ర కాలను పట్టుకున్నప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ రోజు ఆ ప్లాంట్ నుండి లభించిన డిఎన్ఏ దగ్గరికి వెళ్తున్నప్పుడు నాకు తెలిసింది అది ఒక హ్యూమన్ బ్లడ్ కోసం ఎదురు చూస్తుంది. అది చాలా డేంజరస్ అని చెప్తున్నాను కదా. దాన్ని దాని వల్ల పరిణామాలు చాలా తీవ్రంగా ఉండొచ్చు. ఇకపై మేము ఇక్కడ కంటిన్యూ చేసామంటే మేము పెద్ద ప్రమాదంలో పడిపోతాం. మరి మీ ఫ్రెండ్స్కి ఏమైంది? వాళ్ళంతా యానిమల్స్ గా మారి ఈ అడవినే వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. వాళ్ళకు ఆహారమే ఇక్కడికి వచ్చే మనుషులే. మా నాన్నకి ఏం జరిగిందో తెలుసుకోవడం కోసమే నా ఫ్రెండ్స్ తో ఇక్కడికి వచ్చాను. నా ఫ్రెండ్స్ ముగ్గురిని చంపేశారు. మనందరం ప్రాణాలతో ఉండాలంటే ముందు ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. దానికి ఒకే ఒక దారుంది. ఏంట్రా దారే? ఈ అడవిలో ఊరికే తిరుగుతున్న పెద్ద మృగాన్ని ఓ క్యానబెల్కి ఎరగా వేశామంటే దాన్ని పీక్కొని తినడానికి వారం పడుతుంది. ఆ లోపు మనం ఊరికి వెళ్లి బీర్ కొట్టి సెటిల్ అయిపోవచ్చు. మనతో అంత పెద్ద మృగం ఎక్కడరా తిరుగుతుంది? నీకు తెలీదా? నిజంగా నీకు తెలీదా? హలో, నీకు తెలీదా? తెలీదే. చూసావా, తెలీదంటున్నాడు. రేయ్, టీ కొట్టు బయలుదేరు. పేడ పిడక లాంటి మొహం పెట్టుకుని నువ్వు నన్ను ఎగతాలు చేస్తున్నావరా? కొట్టేననుకో నోట్లోంచి నొరక్కని చెప్తావు. లిప్ లాక్ ఇస్తావా ఏంటి? చెప్పించు కొడతాను. ఇదిగో కాస్త అడ్జస్ట్ చేసుకో. అవును, జెనీ ఏది? అవును కదా, కబోర్డ్ లో దక్కుందా? చోటు సరిపోదా? ఏంట్రా దిక్కులు చూస్తున్నారు? నైట్ మొత్తం మనతోనే ఉందిగా. ఎక్కడ రజని? గుడ్ జనరేషన్. ఆమెను కూడా చంపేశారా? రే చంద్ర, అమృతం మనల్ని కూడా చంపేస్తారా? ఇక్కడ నుంచి పారిపోవాలి. ఏ కజ్జలు గుచ్చుకుంటున్నాయా నిన్ను?
ఎంత పెద్ద కార్పెంటర్ నాకు ఈ ఐడియా తట్టలేదేంటి. పాపి ఇప్పేసుకో. ఏయ్ ఏం చేస్తున్నావురా చావట వేదవా? నా దగ్గర టూల్స్ ఉన్నాయి కదా, చెప్తే నేనే కట్ చేసి ఉండేవాడిని కదా. మెంటలోడా ముందు చేస్తుంటే అమ్మాయిని కాపాడేవాళ్ళం కదా. బ్లడీ రాస్కెల్, కంచెతో కట్టేశారని తెలియకుండా అరగంట నుంచి కథ చెప్తున్నావు కదా, పెద్ద ఎమోషన్ అవుతున్నావు. నోరు మూసుకోవే. ముందు వాళ్ళ కట్లు విప్పు. నువ్వు టచ్ చేయడం వల్ల వెళ్తున్నాను. రే చంద్ర, ముందు నా కట్లు విప్పరా. రే వస్తా ఉండు, కాస్త టైట్ గా పట్టుకోమా. లోన బండి ఎవరిది? మీ నాన్నదా? కట్ చేశాను కదా, ఆ అమ్మాయి చేయవదలరా, పైకి లారా. లేదంటే నువ్వు నన్ను మోసం చేస్తావురా. ఏంటి ఐ లవ్ యూ రాజా? పనంతా పూర్తయిందా లేదా? ముందు ఫ్రెష్ అప్ అవ్వు. కింద పాపిమ్మ దోశలు వేసించింది, తిని కంచం కడిగిల్లు. జోకర్ తినకపోతే కొడతాను. ఆట చెడగొట్టేశాడు. ఎరా కిందకెళ్ళి దోశలు తినమంటే వీడి చేత్తో తండ్రులు తింటున్నావు. తినుంటే దెబ్బలు దగ్గర ఉండవు కదా. మీరిద్దరు మెంటలా లేక మెంటలా నటిస్తున్నారు? పోరాడుతుంటే గేమ్స్ ఆడుతున్నారు. రండి వెళ్దాం. వస్తున్నాను. రే అమృతం, ఏంటి తాళం పడ్డం లేదు? అమ్మో అమృతం ఇంకోటి ఉన్నారా? చంద్ర పారిపోదామా? వాడు చచ్చాడా?
అమృతం పాపిరా అయిపోతారా పారిపోదాం. పాపిరా వాళ్ళ కోసం చావడానికి వచ్చావా? పదరా. నువ్వు వస్తావా లేదా? ఎలా రా వదిలి రమ్మంటావా? అయితే వెళ్ళి చావు. అమృతం నీకేం కాలేదుగా? అందరూ రండి, వాళ్ళు లేచారా వచ్చారా? రండి త్వరగా రండి, పదండి పండి పండి ఇక్కడి నుంచి పదండి పదండి. అందరూ త్వరగా రండి. వాడు వచ్చేస్తున్నట్టున్నాడు. అరే అమృతం, అది జేమ్స్ కాల్ రా, బండి రివర్స్ చేయరా. చెయ్యరా అమృతం, వాడు వస్తున్నాడు, తీరా. ఇది ఇంకా స్టార్ట్ అయ్యేలా లేదు. అందరూ కింద దిగండి. డోర్ తెరవరా ప్లీజ్. రారా, తలుపు తెరవరా, రారా రారా. మీరు వెళ్ళండి. చంద్ర చంద్ర తెరవరా తెరవరా. ఏమైందిరా? చంద్ర
ఈ డోర్ ఓపెన్ అయ్యేలా లేదు. ఫ్రంట్ డోర్ నుంచి వచ్చేసాయి. రా. సరే సరే మీరు వెళ్ళండి, నేను వస్తాను. రే వెళ్ళండి. ఏం కావాలా? ఆ అమ్మాయిని తీసుకుని పరిగెత్తరా. ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళరా. డోర్ ఓపెన్ అవడం లేదురా. కొంచెం వచ్చుకో మీరా, కొంచెం వచ్చుకో. కాసేపు ఓర్చుకో ప్లీజ్. ఓర్చుకో మీరా, ఏం కాదు. మీరా మీరా కాసేపు కళ్ళు మూసుకో ప్లీజ్. ఓర్చుకో మీరా, ఏం కాదు. మీరా కొంచెం ఓర్చుకోమ్మా. వాళ్ళు మనల్ని వెంటాడడం మొదలు పెట్టారు. దొరికితే ఒక్కొక్కరిని చంపేస్తారు. లిడి ఇక బయలుదేరదాం. మీరా త్వరగా లే వెళ్దాం. లిడి ఈ పరిస్థితిలో మీరా తీసుకువెళ్ళడం అంత సాధారణమైన విషయం కాదు. ఈ ఫారెస్ట్ నుంచి మనం తప్పించుకోవాలంటే ఒకటి పోలీస్ లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహాయం మనకు ఖచ్చితంగా కావాలి. నువ్వే భయపడి లేడీ ఇది నువ్వు తీసుకో. మీరంతా ఇక్కడ ఉండండి. నేను బయటికి వెళ్ళి ఒక పెద్ద హెల్ప్తో ఇక్కడికి వస్తాను. లేదు, నేను వెళ్తాను. ఇక్కడ ఏదైనా సమస్య వస్తే నువ్వు వెళ్ళి చూసుకుంటావు కదా. లిడీ భయపడకు విక్రమ్, నేను తప్పకుండా తిరిగి వస్తాను. ఈ ఫారెస్ట్ లో మీరు ఎక్కడున్నా సరే మిమ్మల్ని వెతుకుంటూ వచ్చి నేను కాపాడుతాను. లిడీ జాగ్రత్తగా వెళ్ళు. లెట్స్ స్టే కనెక్ట్. రే మామ, చంద్రం అమృతం నిజంగా ఇన్నోసెన్స్ రా. మనల్ని కాపాడబోయి అనవసరంగా వాళ్ళు ఇరుక్కున్నారు. మామా నువ్వు వెళ్ళరా, వెళ్ళి వాళ్ళకి ఏమైందో చూడు. రే మిమ్మల్ని వదిలిపెట్టి మామా నువ్వేం దిగులు పడకరా,
నా మీరాని నేను చూసుకుంటాను. ఇక నుంచైనా మీరిద్దరూ ఒకటిగా ఉండండి. వెళ్దాం పదా. చంద్రం, అమృతం, రా, జాగ్రత్తగా రా. విక్రమ్! ఏంటి? ఏమైంది? ఏమైంది? హే, అడుగుతున్నాను కదా, ఏమైంది చెప్పు. ఇంకా కొద్దిసేపే మీరా, విక్రమ్ వచ్చేస్తాడు. మనం ఇంటికి వెళ్ళిపోదాం. నాకు నువ్వు కావాలరా, నాకు నువ్వు కావాలి. అమృతం, చంద్ర, ఎక్కడున్నారా మీరిద్దరు? ఏంట్రా ఎముకలు గూళ్ళు కనిపిస్తున్నాయి? చంద్ర, అమృతం, ఆయాసంగా ఉందిరా. యారా, ఎప్పటి నుంచి నడుస్తున్నావు? ఈ అడవికి అంతే లేదారా? వీలైనంత వరకు వెళ్దాం. చంద్ర, కాసేపు కూర్చొని వెళ్దామా? దయచేసి కూర్చో, అడక్కు. ఇంత టెన్షన్ లోను ఆ విక్రమ్ బ్యాగ్ తీసుకుని ఎందుకు పరిగెత్తాడ్రా? అంత హడావుడిలో వాడి బ్యాగ్ ఎందుకురా నువ్వు తీసుకొచ్చావు? ఏమున్నాయో చూద్దామని. అది కరెక్టే. ఏంటిది? అరే ఇప్పుడు ఈ అడవిలో ఒక ఫుల్ ఫారెన్ సరుకు కొడితే ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుందిరా. వావ్, ఫారెన్ సరుకు. నాకెవరా? 5వ తరగతి గుర్తుందా నీకు? గుర్తుంది. ఆ గుడ్డు ఎంత బ్రతిమలాను నాకు ఇచ్చావా? ఇవ్వలేదు. నాకు కొంచెమైనా ఎవరా? నీ అబ్బాయి ఎలా తాగుతావు నేను చూస్తాను. నేను కాదురా. ఓరి పాపరా, 30 సంవత్సరాల పగ తీర్చుకున్నావు కదరా. షాకింగ్ హీరో రాయి చేతిలోనే ఉందిరా, నేను కాదురా. అబద్ధం చెప్ప. వామ్మో, వాడి గురి చూసి కొట్టడం రాదనుకుంటారా? ఇక్కడి నుంచి పారిపోదాం. అమృతం, త్వరగా. అడవిలో ఉన్న ఓ ప్రభువా, మా వెంట పడుతున్న సాతానుని తరిమి కొట్టు. అందుకే చెట్లు ఇచ్చాడు, దాకో. చంద్ర, అమృత ఎక్కడున్నారో తెలియడం లేదు. బట్ లేడీస్ అండ్ మార్క్ తప్పకుండా మనకి హెల్ప్ దొరుకుతుంది అనిపిస్తోంది. శామ్రీ,
బాకీ లైవ్ లేడీ ఎక్కడున్నావు? ఆర్ యు సేఫ్ నౌ? యా, టువర్డ్స్ నార్త్ 3.5 కిలోమీటర్స్. కాసేపట్లో రోడ్ దగ్గరికి రీచ్ అవుతాను అనుకుంటా. గుడ్, బీ కేర్ఫుల్ లేడీ. లిడీ, ఏమైంది లిడీ? ఎందుకు అరిచావు? లిడీ, లిడీ, నేను చెప్పేది వినిపిస్తోందా? లిడీ, వాట్ హ్యాపెండ్ లిడీ? ఏదైనా మాట్లాడు లిడీ. లిడీ, లిడీ, నా మాట వినిపిస్తోందా? లిడీ, come on, లిడీ. లిడీ, నా మాటలు వినిపిస్తున్నాయా? ఏదైనా మాట్లాడు లిడీ. రే రే మావా శివ, రే శివ, ఏం చేస్తున్నావు? శివ, ఏదైనా మాట్లాడరా. ఏమైంది చెప్పండ్రా. మాట్లాడేది వినిపిస్తోందా లేదా? శివా, మామా, నేను వస్తున్నాను రా. శివ, నేను వస్తున్నాను రా.
ఏంట్రా ఇన్ని దెబ్బలు తగిలాయి? చంద్ర ఎక్కడో తాగి పడిపోయినట్టున్నాడు. మొహమంతా పచ్చడైపోయింది. తాగి పోతున్నాడా? ఒక్కటిచ్చుకోరా. రేయ్ నీకు మాకు ఏంట్రా సమస్య? అక్కడేమో బాణం వేసావు, ఇక్కడేమో శుద్ధి తెచ్చావు. ఏం కావాలరా నీకు? ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? అడవిలో ఉంటే రాక్షసుడువా? రాక్షసుడు 3 అనుకుంటున్నావా? చూడరా అరే రే, అమృతాన్ని ఏంటి సీలింగ్ ఫ్యాన్ లో ఎత్తిసాడు? ఏదైనా ఉంటే మాట్లాడి తెలుసుకుందాం రా. మా వాడిని వదలరా. వదలరా చెప్పారు. ఏంటి నిద్రపోతున్నావా? ఇంట్లో ఉన్నప్పుడు ఎంత రెచ్చిపోయావు. చేతికి ఏమైనా వేసుకున్నావా? ఒట్టి చేతులతోటే ఉన్నావా? వాడేగా నీ లవరు. వాడిని లవ్ చేసే కంటే చావడమే బెటర్. హీరో వస్తారు, మాకు భయం లేదు. లిప్కివ్వడానికి అమ్మాయిని కాదురా. పోరా చిప్పా. థ్యాంక్స్ అమ్మా అనుష్క. అమృతం, 2 బాడీ లోపలేస్తాం, బాడీ కనపడడం లేదురా. నిలబడ్డాడే, వీణు కూడా వేసేద్దామా? ఏమైంది? వాడు ఇచ్చి వస్తున్నారా? ఏమైంది? పారిపోతాం రా. చెప్పేదేం రా, ఇక్కడి నుంచి పారిపోదాం రా.
ఏంటి చంద్ర అప్పుడే సిలిండర్ ఖాళీ అయిపోయిందా? రేయ్ బుద్ధి లేనాడా, దీని అంతటికి కారణం ఈ ఇల్లేరా. ఈ బాడీలతో పాటు ఇల్లుని తగలెట్టి ఈ ఫారెస్ట్ నుంచి ఎస్కేప్ అయిపోదాం. మరి ఇంటి ఓనర్ అడిగే ఎవరో ఇల్లు షూటింగ్ చేసుకోవడానికి వచ్చాడు, ఇల్లు తగలెట్టి వెళ్ళిపోయారని చెప్తాను. దీన్ని లాగరా, లాగు. వచ్చేయ్ వచ్చేయ్, బయటకు వచ్చేయ్. విక్రాంత్, బాడీలన్నీ లోపలేస్తాం. ఇప్పుడు ఏం చేద్దాం? తగలబెట్టేద్దాం. రేయ్, ఏం చేయబోతున్నావు? నువ్వు తగలెట్టడానికే ఇంత కష్టపడ్డాం. ఈ ఇంటి మీద మాకే బాధ్యత ఉంది, మేమే తగలెడతాం. యాక్షన్ కింగ్. రేయ్ అమృతం, నిన్నేరా. ఈ అడవిలో నీకు గన్ ఎక్కడ దొరికిందిరా? పులి, గాండ్రించే పులి.
సీన్ 15 షార్ట్ 1 టేక్ 1. నన్ను ఎందుకు కొడుతున్నారు? మామ. కొట్టే రేంజ్కి నేను